రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు మోడీ హాజరు కానున్న సందర్భంలో ఇంకా బీజేపీ నాయకులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పరేడ్ గ్రౌండ్లో రేపు రాబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు కాబట్టి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్లో నిన్నటి నుంచి కూడా దాదాపుగా బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రజెంట్ మన ముందు గణేష్ గారు ఉన్నారు, బీజేపీ ప్రెసిడెంట్. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు గణనీయంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనగా పర్యవేక్షిస్తున్నారు. సో సార్ చెప్పండి, సో దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా మోదీ వస్తున్నారంటే షెడ్యూల్ ఖరారైనప్పటి నుంచి కూడా దగ్గర ఉండి ఇక్కడ ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. సో ఏర్పాట్లన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, అలాగే ఎంతమంది కార్యకర్తలు ఎంతమంది పబ్లిక్ వస్తున్నారని మీరు అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు హైదరాబాద్ రాబోతున్నారు, తెలంగాణలో రాబోతున్నారు. వారికి ఘన స్వాగతం పలకడానికి ఈరోజు తెలంగాణ మహిళామణులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ విద్యార్థులు కావచ్చు, యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి రోజు వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకని చెప్తా ఉన్నంటే నరేంద్ర మోడీ గారు ఈ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అనేక దేశ కీర్తిని ప్రతిష్టను పెంపొంచే విధంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. అందులోనే భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ కోసం అనేక సంవత్సరాల నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని ఏదైనా పార్టీ పనిచేస్తూ ఉన్నాడు, కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ గారు అని చెప్తా ఉన్నా. ఈ 12 సంవత్సరాలు ఒక్క అవినీతి మార్కలైనటువంటి వ్యక్తి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ అని చెప్తా ఉన్నా. వారి యొక్క స్వాగతం కోసం తెలంగాణ ప్రజలు కావచ్చు, యావత్ తెలంగాణ యువ సమాజం ఉందని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి స్వాగతం చెప్తాం. నరేంద్ర మోడీ గారి యొక్క మా యొక్క సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు, మహిళల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు, యావత్ తెలంగాణ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతం చెప్పి ఉన్నారు. బీజేపీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది అంటున్నారు. అయితే ఇప్పుడు ఏర్పాటు చేసేటువంటి ఈ సభ తర్వాత రాజకీయంగా కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇప్పటివరకు ఒక లెక్క, సభ తర్వాత ఒక లెక్క ఉంటుంది. మోదీ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎలాంటి మార్పు వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ తత్వం పేరు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్యలో వైషమ్యాలు సృష్టించడానికి కొన్ని పార్టీలు ఈరోజు మట్టిలు కలిసిపోయినాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, డిఎంకే తమిళనాడు కావచ్చు, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ కావచ్చు, వారిని కూడా ప్రజలందరూ తిరస్కరించి రోజు ఈ దేశం అభివృద్ధి పాటలు నడవాలన్నా, ఈ రాష్ట్రాలు అభివృద్ధి పాటలు పోవాలన్నా కేవలం నరేంద్ర మోడీ గారితోనే సంభవం అవుతుంది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే, కేవలం బీజేపీ పార్టీ మాత్రమే చేస్తారని వాళ్ళు ఆశించి రోజు 5 రాష్ట్రాలు ఎలక్షన్లు అయితే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణకు వస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా వేచిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్కార్ మేము ఈరోజు ప్రజలు అందరూ కూడా వేచి 1000 కళ్ళతో చూస్తూ ఉన్నాం. మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క రాబోయే రోజులు మేము గెలిపిస్తాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క తెలంగాణకు రాస్తున్నటువంటి ఒక పెద్ద తెలంగాణలో చర్చ అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ మార్పు రాబోతున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ కావచ్చు, రాజకీయం కావచ్చు, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో వచ్చే పార్టీ, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాబోయే ఈ 2028 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం అభ్యర్థిగా అదేవిధంగా భారతీయ పార్టీ గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నా. సార్ థ్యాంక్ యూ. సో ఇప్పటికే చూసుకోవచ్చు 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతాయి. దాదాపు 3 రాష్ట్రాల్లో మన బీజేపీ పార్టీ గెలుపు అనేది తమ లక్ష్యంగా నిరూపించుకుంది. అయితే తెలంగాణలో కూడా తమ స్ట్రాటజీని నిరూపించుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది బీజేపీ కార్యకర్తలు అలాగే చాలా మంది కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే చూసుకోవచ్చు బీజేపీకి సో ఇప్పటికి ఉన్నటువంటి ప్రజల మన్నన కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉందని చెప్తున్నారు. అలాగే రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ అయితే ఇప్పటికే దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో ఇప్పటికే రామచంద్రతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి దగ్గరుండి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, రేపు రాబోతున్నటువంటి లక్షలాది మంది ఇక్కడికి మోదీని చూడడానికి వస్తారు కాబట్టి ఇక్కడ ప్రసంగం జరగబోయేటప్పుడు కూడా ఎక్కువ మోతాదులో ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ఇక్కడ పరేడ్ గ్రౌండ్ కి వచ్చేటువంటి చాలా మంది పబ్లిక్ వస్తారు కాబట్టి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ రాష్ట్ర నాయకురాలు కోమలి నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.
యాక్చువల్లీ మోదీ గారు మనకి థర్డ్ టైం పిఎం అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నారు తెలంగాణకి. సో చాలా అంటే చాలా ఒక సెలబ్రేషన్ లాగా, ఒక ఫెస్టివల్ లాగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. సో దానికి రీజన్ చాలా ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి సెంట్రల్ నుంచి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మనకి తెలంగాణకి ఇచ్చారు. సో దాని ఇనాగ్రేషన్ కోసం వస్తున్నారు. తర్వాత ఇంకొకటి మనకి మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 5 గ్యారంటీస్ ఇస్తామంతే చెప్పారు. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని చాలా అంటే చాలా కరప్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ అంత పవర్ఫుల్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి పైసలు తీసుకొని వచ్చి మొత్తం ఇక్కడ కరప్షన్ చేసి ఆ పైసల్నే అక్కడ వేరే ఎక్కడ ఎలక్షన్ జరిగితే కూడా ఏమైనా పార్టీ కావాలంటే కూడా ఇక్కడ నుంచి మన ప్రజలు పైసలు తీసుకొని వెళ్ళి మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి దానికోసం తెలంగాణ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఇంకొక ఉద్దేశంతో మనం ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకి విమెన్కి 33% రిజర్వేషన్. మన కాన్స్టిట్యూషన్ వచ్చి మనకు ఆల్రెడీ 78 ఇయర్స్ అయింది, కానీ ఇప్పుడు వరకు మనకి యాజ్ ఎ విమెన్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు వరకు మనకి రిజర్వేషన్ రాలే. సో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలో, సంసత్, విధానసభలో మనకి రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు లాస్ట్ సెషన్లో బిల్ పాస్ చేశారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇంకా మిగతా అన్ని అపోజిషన్ వాళ్ళు డిఫీట్ చేశారు. దాన్ని డిఫీట్ చేసింది నేను ఆ కోసం ఇప్పుడు ఇలా చేసింది ఆ ప్రజల మధ్యలో తీసుకొని వెళ్ళాలి అన్న ఇంకొక ఉద్దేశం. తర్వాత డీడ్ లిమిటేషన్ బిల్ కూడా పాస్ చేశారు, దాన్ని కూడా డిఫీట్ చేశారు. సో మహిళలతో మనం ఉన్నాము, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎంత పెద్ద ఇతిహాస నిర్మాణ ఒక బిల్ని రిజెక్ట్ చేశారు. కాబట్టి మేము అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు మోదీ గారిది మీరు అన్నారు కదా 33% రిజర్వేషన్ గురించి అని చెప్పి, వాటిపైన నెక్స్ట్ మళ్ళీ ఏమైనా తీసుకురాగలుగుతారా? ఎస్, మనం మళ్ళీ డిసెంబర్లో ఇంకొక సెషన్లో ప్లాన్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు డిఫేట్ చేసింది మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే జనాభాలో మీరు చూస్తే 50% మేము విమెనే ఉంటాము, కానీ మనకి ఒక హక్కు, ఇది మనది ఒక స్వాతంత్రం, మన హక్కు. మనమే మన ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, విధానసభలో తర్వాత సంసత్లో మనం ఉంటే వీ కెన్ రిప్రజెంట్ అవర్ సెల్ఫ్. కానీ ఆ అవకాశమే దానికి ఆపోజిషన్ ఇలా డిఫీట్ చేసింది. మనం అవేర్నెస్ ఫస్ట్ క్రియేట్ చేసి మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ మనం బిల్న పెట్టాలి అంటే ప్లాన్ చేస్తున్నాము. అంటే మోదీ గారికి రేపు వస్తున్నారు, సో దీనికి సంబంధించి ఏమేమి ఇక్కడ చర్యలు తీసుకున్నారు ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఫస్ట్ ఇనాగ్రేషన్స్ తీస్తారు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, తర్వాత ఫ్లైఓవర్స్ కావచ్చు, తర్వాత ఎయిమ్స్ ప్రాజెక్ట్లో కూడా చాలా పైసలు పెట్టారు. సో సెంట్రల్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. తర్వాత ఇక్కడ వచ్చి మనకు తెలంగాణ మొత్తం ప్రజలకి మనకి ఎలా కాంగ్రెస్ వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు, తర్వాత మనకి ఎలా ఈ 33% విమెన్ 50% జనాభాకి ఎలా అన్యాయం చేశారో కాంగ్రెస్ వాళ్ళు, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు లాగా ఎవరైనా కొంతమంది ఉన్నారు కదా ఆపోజిషన్ పార్టీస్, కానీ వారు ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా రేపు? అది పార్టీ నిర్ణయం చేస్తుందండి. ఎందుకంటే మన పార్టీ బీజేపీ అంటే ఒక సిద్ధాంతమైన పార్టీ. సో మనం ఏం చెప్పడానికి రాదు. ఇన్ కేస్ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసి ఓకే ఆయన మన సిద్ధాంతంకి, మన టర్మ్స్ అండ్ కండిషన్ కావచ్చు, మన పార్టీలో ఉన్న ఒక నిర్ణయంకి బద్ధతగా ఉన్నారంటే తీసుకోవచ్చేమో. నాకు అది దాని గురించి ఐడియా లేదు. చలో పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో నిర్వహిస్తున్న రేపటి ఆదివారం 4 గంటలకు ప్రపంచ దిక్సూచి నరేంద్ర మోడీ గారి రాక కోసం యావత్ తెలంగాణ యువత, సంపన్న వర్గాలు, రైతులు, అదేవిధంగా మేధావులు, ఇలా అన్ని వర్గాల వారు ఈ తెలంగాణలో జరుగుతున్న అక్రమాలకు, అదేవిధంగా ఈ తెలంగాణలో ఏదైతే ఉందో రాక్షస పాలనకు విముక్తి ఎప్పుడు జరుగుతుంది, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్ లాంటి రాక్షస పాలన కూడా విముక్తి చేశారు, మా తెలంగాణకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది యావత్ తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్న తరంలో ఇవాళ గత 10-15 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అన్న నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అన్ని మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాలు కావాల్సిన ఏర్పాట్లు ఈరోజు హైదరాబాద్ మొత్తం చూసినట్లయితే ఒక పండుగ వాతావరణం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి తెలంగాణకు వస్తున్నారు. వారికి తెలంగాణ సమాజం, తెలంగాణ గడ్డ యావత్ వారికి సమాజం అంతా స్వాగతం పలుకుతున్నది. రేపు ఈ సభ ఇలా ప్రజల తెలంగాణ గడ్డ మీద రేపు భారతీయ జనతా పార్టీ ఎగిరేసేందుకు ఈ సభ ఒక దిక్సూచిగా మారబోతున్నదని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ సభ ఏదైతే 72 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటి మహిళల ఆత్మగౌరవం మీద
కొట్టినట్టు ఏదైతే వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తున్నారో రిజర్వేషన్లను అడ్డుకున్నట్టు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేందుకు ఈ సభ నిర్వహించబోతున్నాం. ఇలా ఏదైతే భారతదేశంలో ఇలా డిలిమినేషన్ బిల్లును అడ్డుకున్నట్టు మూర్ఖత్వ పార్టీలను బొందపెట్టేందుకు ఈ సభ ఏర్పాటు చేసుకోబోతున్నాం. రేపు తెలంగాణ గడ్డ మీద రేపు కాషాయం జెండా, గోల్కొండ కిల్ల మీద ఈ భారతీయ జనతా పార్టీ జెండా రేపు కలలుగన్న కార్యకర్త లక్ష్యం రేపటి సభతోనే నెరవేర్చబోతుందని కూడా ఇలా స్పష్టంగా కనబడుతున్నది. ఎక్కడిదక్కడ ఆల్రెడీ తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మొదలు పెడితే ఇక్కడికి ఉన్న మెదక్ సీమ వరకు తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి జనాభా అంతా ఇలా ప్రతి బస్తీలలో వారికి వారే స్వచ్ఛందంగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఇలా హైదరాబాద్కు వస్తున్నారు, మేము స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతాం. మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకులుగా కూడా మేము అన్ని యూనివర్సిటీలలో ఆల్రెడీ మేము మీటింగ్లు పెట్టుకున్నాం. రేపటి సభకు తెలంగాణలో ఇలా ఉద్యోగాలు లేక అల్లాడుతున్నటి నిరుద్యోగులు కూడా ఈ సభకు సంఘీభావంగా రేపు ప్రకటించబోతున్నారు. వారి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చినట్టు మోసపోయిన దగాపడ్డ తెలంగాణ ప్రజలు కూడా రేపు ఈ సభకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ సభ రేవంత్ రెడ్డి యొక్క అవినీతి అహంకారాన్ని బొందపెట్టబోతున్నది. ఈ సభ రేవంత్ రెడ్డి ఏదైతే పేదల ఇండ్లు గులగొట్టి ఖమ్మం జిల్లాలో పేదల ఇండ్లు గులగొట్టి హైడ్రా పెట్టి ప్రజల్ని హైడ్రామా చేస్తున్నట్టు రేవంత్ రెడ్డిని బట్టేవాజు మాటల రోజు రేపు ఈ సభతోని రేవంత్ రెడ్డి బొందపెట్టబోతున్నది కూడా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.